రైట్, ఈ కీలకమైనటువంటి పోల్లో పాల్గొనండి సోదరులారా. ఏసీబీ అధికారులు అవినీతి వ్యవహారంలో కేటీఆర్ను అరెస్టు చేస్తే మీకేమైనా ఇబ్బందా? లైవ్ చూస్తున్న సోదరులారా, మీకు ఎవరికైనా ఇబ్బంది ఏం లేదనుకునే వాళ్ళు ఇక్కడ, కాస్త మాకు ఇబ్బంది అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మాకు ఇబ్బంది అనుకునే వాళ్ళ గురించి మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది. సరే, ఇబ్బంది ఏమీ లేదనుకునే వాళ్ళు ఇక్కడ, మాకు కాస్త ఇబ్బంది అనుకునే వాళ్ళు ఇక్కడ. కేజీబీవీల గురించి మండలిలో మాట్లాడండి సార్. ఎంత అవకాశం వచ్చినా ఒక్క నిమిషాన్ని కూడా వెయిట్ చేయకుండా మాట్లాడతా బాయ్ సార్. అప్రిసియేషన్ నుంచి మండలిలో ఎడ్యుకేషన్ పైన మాట్లాడినందుకు అన్న, రైతులకు పాల బిల్లులు సరైన సమయానికి బిల్లులు లేక నెలకు 15 నుంచి 20 వేలు నష్టపోతున్నారన్న. గత 10 నెలల నుండి ఇలాగే అవుతా ఉందట. నిన్ననే డైరీ కార్పొరేషన్ చైర్మన్ గారు అమిత్ రెడ్డి గారు వస్తే ఆయన చెప్పడం జరిగింది. ఆయనని నేను మార్నింగ్ న్యూస్కు రమ్మని చెప్పి పిలిచిన. నేను ఒకసారి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా మిత్రుడు అమిత్ రెడ్డిని, ఒక్కసారి మార్నింగ్ న్యూస్కు రండి. ఈ రైతులకు, ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మీరు స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఈ వేదిక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. దయచేసి బీడీ వారి గురించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. దయచేసి అసెంబ్లీలో మా సమస్యలు వినిపించాడని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. దయచేసి సోదరులారా ఈ ఓటింగ్లో పాల్గొనండి. ఏమి లేదు, కేటీఆర్ 420 సాదా బైనామా గురించి మాట్లాడండి. ఫేక్ స్టడీ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదిస్తున్నారట వాళ్ళు. అటువంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మాలి డక్కల విజయ డైరీ అన్న పాల బిల్లు. నేను ఒకసారి ఆ చైర్మన్ ఏడికి పిలుద్దాం ఆగురి. విజయ డైరీ అన్న పాల బిల్లు అడుగుతూ ఉన్నారు. మరి బిజీ ఉన్నట్టుండు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అమిత్ భాయ్. సో పాల బిల్లుకు సంబంధించి మన ఎవరు డైరీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్కి సంబంధించి, దానికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి వర్షన్లో ఆయన అక్కడ ఎదురవుతున్నటువంటి వ్యవహారాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. చేసినట్టు అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, నమస్తే అన్న. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, మాట్లాడగలుగుతారు కదా ఒక నిమిషం? చెప్పండి. రైట్, ఇప్పుడు పాల బిల్లు, విజయ డైరీ పాల బిల్లు అడుగుతా ఉన్నారన్న. చాలా మంది పాల బిల్లులు రాలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు బిల్లులు కావాలను అన్న. వాస్తవమే. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 పేమెంట్ సైకిల్స్ పెండింగ్ ఉన్నాయి మళ్ళీ. నేను రైతులందరికీ కూడా రెగ్యులర్ గా నాతో పాటు వివిధ సొసైటీలకు సంబంధించిన రైతులు కానీ, లేకపోతే అనేక పాడి రైతులకు సంఘాలకు సంబంధించిన నాయకులు నాతో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సమస్యకి సంబంధించిన మూల కారణం అనేది ఎప్పటికప్పుడు వివరిస్తా ఉన్నాను. అయితే ఈ రోజుకి సుమారు 3 పేమెంట్ సైకిల్స్ పెండింగ్ ఉన్న విషయం వాస్తవం. అయితే ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలు కానీ, సమస్యలు, మనము ఫెడరేషన్ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో అది ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. ప్రభుత్వం కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది. అయితే రైతులందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పటి వరకు. అంటే విజయ తెలంగాణ ఫెడరేషన్ పెట్టిన తర్వాత 1965 సంవత్సరంలో ఒక 50 సంవత్సరాల ముందు మనం ఫెడరేషన్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు ఇచ్చిన అవసరం రాలేదు, డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు ఒక 100 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అందులో 50 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేసినట్టయితే, మనకు కోవిడ్ సమయంలో సుమారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మన పాల విక్రయాలు 3.5 లక్షల లీటర్లు ప్రతిరోజు. ఆ రోజు రైతుల నుంచి మన ప్రొక్యూర్మెంట్ 2 లక్షల లీటర్లే ఉన్నాయి. అంటే సుమారు ప్రతిరోజు 1,50,000 లీటర్ల పాలు మనకు డెఫిసిట్ ఉంది. ఆ డెఫిసిట్ ని మనం కర్ణాటక నుంచి పాల్గొనేది అనమాట. అయితే ఆ రోజు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే, కర్ణాటక నుంచి పాల్గొనే బదులు మన రైతులకే కొంచెం ధర పెంచడం వల్ల మన రైతులనే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, వీళ్ళ నుంచే పాల్గొనొచ్చు కదా అని చెప్పేసి ఒక 3 పర్యాయాలు సుమారు 10 నుంచి 12 రూపాయలు పాల ధరను పెంచడం జరిగింది. అయితే
ఎందుకంటే పాలు అనేవి అగ్రి కమోడిటీ, ఇది మార్కెట్ లో డిమాండ్ సప్లై తగ్గట్టుగా ఉంటదన్నమాట. సో ఇప్పుడున్న కాలం గడిచిన 6 నెలలుగా మనం ఫేస్ చేస్తున్న కాలం ఏంటంటే ఇది ఫ్లష్ సీజన్. ఈ ఫ్లష్ సీజన్ లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. జనరలీ ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మన ఫెడరేషన్ గానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అమూల్ గానీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గానీ ఫ్లష్ సీజన్ లో కొంచెం రేటు తగ్గిస్తాయి అనమాట. ఎందుకంటే పాల ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, మనకు డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అవుతుంది. కాకపోతే గడిచిన సంవత్సరం మనం ఎలక్షన్ ఇయర్ కావడం వల్ల భారత ప్రభుత్వం కూడా రేట్ ని ఫ్లష్ సీజన్ లో కూడా తగ్గించకపోవడం, ఇదే సమయంలో భారతదేశం వ్యాప్తంగా ఇప్పుడు అమిత్ అన్న ఇప్పుడు మా బర్లపాల ఇంట్లో పాల బిల్లు ఎప్పుడు వస్తుందని చెప్తారు. మీ సమస్యలు 1,00,000 ఉండొచ్చు కాక అల్టిమేట్ గా మాకు ఎప్పుడు వచ్చింది అనేదే మాకు లెక్క. అంతే. మళ్ళీ ఇక్కడ అందరు కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే ఫెడరేషన్ వేరు కాదు. ఫెడరేషన్ అంటేనే రైతుల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ. అయితే ఫెడరేషన్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవికంగా నిన్నటి పరిస్థితి మనం సుమారు 4,20,000 లీటర్ల పాలు కొంటున్నాం. కానీ నిన్నటి రోజు మనం అమ్మగలిగిన పాలు మటుకు 2,80,000 లీటర్లే. ప్రతిరోజు 1,40,000 లీటర్ల పాలు మనకు మిగిలిపోతున్నాయి. మిగిలిపోయిన పాలను ఏం చేయాలనేది కూడా రైతులు ఆలోచన చేయాలి. ఏంటంటే మనం భారతదేశంలోకెల్లా మన ఫెడరేషన్ అత్యధిక ధర లీటర్ కు సుమారు యావరేజ్ గా 42 రూపాయలు పే చేస్తున్నాం. కర్ణాటకలో 32 రూపాయలకు పాలు దొరుకుతున్నాయి. మహారాష్ట్రలో 28 నుంచి 29 రూపాయలకే పాలు దొరుకుతున్నాయి. ప్రైవేట్ డైరీలు అయితేనేమి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయితేనేమి, లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్ర విజయ బ్రాండ్లు ఏవైతున్నాయో అందరూ కూడా తక్కువ రేటుకు పాలు కొని మన దగ్గర తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. సో దాని వల్ల మన పాలు బయట ఎక్కువ రేటుకు రైతులకు ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనం అమ్మలేకపోతున్నాం. మిగులు పాలను మనం నష్టానికి మళ్ళీ చిత్తూరుకో లేకపోతే బయట పంపించి పౌడర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అవి సేల్ అవుతలేవు. దాని వల్ల ప్రతిరోజు 1,40,000 లీటర్ల పాలు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు రైతులకు మనం సేకరించిన పాలకు 4,20,000 మేము పేమెంట్ ఇవ్వాలా, కానీ మేము మటుకు 2,80,000 అమ్మగలుగుతున్నాం. దీని వల్ల ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు రైతుగా ఒక రైతు ఎందుకు సఫర్ కావాలి దీంట్లో? మీరు నిర్ణయం తీసుకొని మాకు బిల్లులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఒక మాట. వాస్తవం ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ప్రభుత్వం ఒక 100 కోట్లు రిలీజ్ చేసింది. అప్రూవల్ ఇస్తే 50 కోట్లు రిలీజ్ చేసింది. రాగానే 2 సైకిల్కి ఇంతకు ముందు 5 సైకిల్స్ పెండింగ్ ఉంటాయి. దాంట్లో 2 సైకిల్స్ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 50 కోట్లకు బిఆర్ఓ టోకెన్ కూడా వాళ్ళు ఇష్యూ చేసినారు. పేమెంట్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఈ పేమెంట్? ఇది మనకి ఎప్పుడైనా రావచ్చు, ఈ వారం రోజుల్లో వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. అయితే ఈ 50 కోట్లతో సంబంధం లేకుండా మనం చేసే వ్యాపారం ద్వారా మనకు వస్తున్న డబ్బులు ఎప్పటికప్పుడు రైతులకు ఇస్తూనే ఉన్నాం. 3 సైకిల్స్ పెండింగ్ ఉన్న విషయం మటుకు వాస్తవం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా రైతులు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 100 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ మన అప్రూవల్ ఇచ్చారు, 50 రిలీజ్ చేశారు, ఇంకో 50 రాబోతోంది. మనకు విజయ ఫెడరేషన్ కి పాలు మిగులుతున్నాయి, ఎక్సెస్ పాలు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 40,000 నుంచి 50,000 లీటర్ల పాలు మన విజయ పాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటోంది. అది కాకుండా అన్ని గురుకులాస్ కి హాస్టల్స్ కి మళ్ళా మన సప్లై ఉండాలని చెప్పేసి 50,000 లీటర్ల దాకా మన పాలే విజయ తెలంగాణ పాలనే మళ్ళా హాస్టల్స్ కి కూడా ఇచ్చే పరిస్థితి అన్నమాట. ఇవి రెండు కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ గానీ, క్యాంటీన్స్ గానీ, హాస్పిటల్స్ గానీ ఎక్కడ వ్యవస్థ ఉంటే అక్కడ మన పాల ఉత్పత్తులను ఎక్కువాలని చెప్పేసి జియో రిలీజ్ చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం టెంపుల్ బయట వేరే ఆంధ్ర నుంచి గీ ఉంటుందని చెప్పేసి ఈఓని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి. సో ఘీ కూడా ప్రతి నెల సుమారు 60. అమిత్ అన్న మీ కష్టాలంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇప్పుడు రైతులకు పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పారు కదే. ఇంకొక వారం 10 రోజుల్లో మనకు గవర్నమెంట్ నుంచి ఇంకొక 50 కోట్లు మనకి ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు రైతులకు ఇంకొక 2 సైకిల్స్ క్లియర్ చేస్తామే. జర తొందరగా ఎందుకంటే అన్న చిన్న బతుకులు కదన్న పాపం, వాళ్ళ అవకాశం ఉంటే త్వరగా చేయండి ప్లీజ్. తప్పకుండా రైతులకు సంబంధించిన సమస్య మాకు సంపూర్ణ అవగాహన ఉంది, వాళ్ళతో మేము ఏకీభవిస్తా ఉన్నాము. వాళ్ళకి డెఫినెట్లీ మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ రోజులు సహకరించాం చూడు, మరిగా ఇట్లనే చేసుకుంటూ పోతే ఎక్కువ రోజులు సహకరిస్తారని బుధకరిస్తున్నావు కదా, అట్లా ఉండదుగా. ఓకే రైట్. నమస్తే. రైట్, అది ఇక ఇంకో వారంలో వస్తే అట పాల బిల్లుల సంగతి. ఇక పాల బిల్లుల కథ అయిపోయిందా? ఇక మళ్ళా మీరు కామెంట్లు పెట్టకండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.